నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్లోని వేణుగోపాల స్వామి వారికి పట్టు వస్త్రాలను అందజేశారు సర్పంచ్ అన్నయ్యగౌడ్ దంపతులు. ఉదయం ఆయన నివాసం నుండి మంగళ హారతులతో ఆలయ చైర్మన్ జెడ్పీటీసీ ఉట్ల రమ, ఎంపీటీసీ సురేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఆలయం వరకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో. ఈ యొక్క విజయదశమి సంబరాల్లో పాల్గొని వారి యొక్క ఎందుకంటే వారు మొక్కుకున్నటువంటి కోరికలు కానీ వారు ఆశించేటువంటి సుఖాలు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ దేవుడు తీరుస్తాడనేటువంటి నమ్మకము ఈ యొక్క ప్రజల లోపల ఉన్నది. ఎందుకంటే కష్టాలనైనా మరి సుఖాలనైనా సంతోషాలనైనా పంచి ఇచ్చేటువంటి రుక్మిణీ సత్యభామల యొక్క వేణుగోపాలుడు మరి ఈరోజు గ్రామ పురవీధుల గుండా మరి విజయదశమి రోజున పెద్ద ఎత్తున రథోత్సవము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు కలగాలని ఆ యొక్క భగవంతుడిని కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేపు 3 తారీఖు నాడు జరిగేటువంటి దసరా విజయోత్సవాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను భక్తులందరికీ మనవి చేస్తున్నా. పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి మరియు గ్రామ ప్రజలకు అందరికీ సుఖశాంతులు కలగాలని వారి ఆశయం. చాలా ఈ దసరా పర్వదినాన అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా భగవంతుడు సుఖాన్ని, సంతోషాన్ని, ఆయురారోగ్యాన్ని, అన్ని రకాల సౌకర్యాలను, అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుల్తానాబాద్లోని సాంబ శివాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. సర్పంచ్, వార్డు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీవీ నిన్నే పెడతా కొంచెం లేదు కాక పిల్లలు అయ్యగారు మీరే ఉంటారు టీవీ నిండా. కార్తీక పౌర్ణమికి మెల్లగా రండి గట్లా రైట్.
మహాసరస్వతి మరియు మహాలక్ష్మి అవతారం కూడా మూలా నక్షత్రము. ఈరోజు విద్యార్థులకు అఖండ విద్యను ప్రసాదిస్తుంది అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు ఎవరైతే ఈ సరస్వతి వీణా పుస్తకధారణే వేదమాత నమస్తుభ్యం అనే మంత్రంతో అమ్మవారికి నమస్కారం చేస్తారో, కమలాలతోని అమ్మవారిని పూజిస్తారో వారి ఇష్టకామ్యార్థాలు తీర్చేగాక వ్యాపార లాభాలు అఖండ విద్యను కూడా ప్రసాదిస్తుంది. ఈరోజు విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డెక్కింది గ్రామ పంచాయతీ పాలకవర్గం. విద్యుత్ కోతల వల్ల మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రాజీవ్ రహదారిపై సుల్తానాబాద్ లో రాస్తారోకో చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట సేపు రోడ్డుపై బైఠాయించారు. రాకపోకలు స్తంభించాయి. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. డీఈ రావాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా వారిని తప్పించారు. రమ్మండి లేదు సార్, ఆయన రావాలి. మంచినీటి కొరకు, మంచినీటి కొరకు. మరి సుల్తానాబాద్ గ్రామంలో మంచినీటి సరఫరా కొరకు ఇప్పటి వరకు నెల రోజుల నుండి కరెంటు అంతరాయం వల్ల ప్రజలకు మంచినీరు అందించలేకపోతున్నాము. కేవలము నీళ్లుండి, బావుల్లో నీళ్లున్నాయి, ట్యాంకర్ ఉన్నది, మంచినీటి సరఫరాకు సరైనటువంటి సిబ్బంది ఉండి కేవలము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈనాడు ప్రభుత్వం మంచినీటి కొరకు కూడా కరెంటు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మరి ప్రజలు ఏ విధంగా బతకడం అనేది ఆలోచన చేయకుండా మరి ఉండడం సరైన విధానం కాదు. ఈ యొక్క మంచినీటి త్రాగునీటి కొరకై మేము శాసనసభ్యులు గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ చిన్న వ్యక్తి కూడా స్పందన లేకపోవడం, ప్రజలపైన వారికి ఉన్నటువంటి మమకారం ఏంటో తేటతెల్లమవుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కేవలం పండుగ పూట మరి చుట్టాలు బంధువులు పెద్ద ఎత్తున గ్రామాల్లోకి తరలి వస్తుంటే ఒక పక్క మరి ప్రభుత్వము మరి అధికారికంగా పండుగలు చేయమని చెప్పుకుంటూ మరి విద్యుత్తును నిరంతరంగా తీసివేయడం, మరి ప్రజలకు ఏ విధంగా మంచినీరు అందజేస్తామని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ప్రజలకు నీరు అందించే వరకు మేము నిద్రపోయే ప్రసక్తి లేదు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ పక్షంగా మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరి మా సోదరులందరి సహాయ సహకారంతో ఈ గ్రామ ప్రజల యొక్క చైతన్యంతో మంచినీటిని గతంలో ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదే విధంగా మేము నిరంతరం కూడా మంచినీళ్ళు ఇస్తామని చెప్పాం. కేవలం కరెంట్ ఇవ్వండి, ప్రజలకు నీరు ఇస్తాం. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో అలాగే కనుకుల సుద్దాలలో కుంకుమ పూజ నిర్వహించగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదానం చేశారు. అలాగే కాటినపల్లిలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, ఎంపీటీసీలు పల్లా సురేష్, దాసరి లక్ష్మి, మాజీ ఎంపీపీ పాల రామారావు, ఉప సర్పంచ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా.
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన మా అల్లే దీపం నీవే. చోదక శక్తిగా ఒక స్ఫూర్తిని పిలిచి మనం ఏ ఉద్యమం చేసినా బతుకమ్మను పేర్చుకొని ముందర పెట్టుకొని ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆ బతుకమ్మ ఐకమత్యానికి తర్వాత కులాలకు అతీతంగా ముందు నడవటానికి తెలంగాణ సాధనకు కోరుకునే విషయం నాకు తెలుసు. స్ఫూర్తించినటువంటి బతుకమ్మ పండుగను మరి మహిళా లోకం అంతా కూడా అత్యంత సంతోషంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి పండుగ జరుపుకోవటం, ఈ పండుగను గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగ ప్రకటించడం ఇది చాలా ఆనందదాయకమైన విషయం. వాటితో మరి సత్తుపిండి తయారు చేసుకొని బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మ నిమజ్జన సందర్భంగా వాయన మెచ్చుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ అభిమానంతో ప్రేమతో ఒకరినొకరు పలకరించుకుంటూ గొప్ప సందర్భం. పండగను మనం సాంప్రదాయబద్ధంగా తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బతుకమ్మ సంబరాలు మన అధికారపూర్వకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగను మనము సాంప్రదాయ పద్ధతిలో తంగడి పువ్వుతోని, బంతి పూలతోని, గుమ్మడి పువ్వుతోని అన్ని కూడా రకరకాలమైన పూలతోని వేసిన వాటికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. విద్యుత్ కోతలపై కన్నెర చేశారు అన్నదాతలు. పంట పొలాలకు సరిపడా కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓదెల మండలం కనగర్తి సబ్స్టేషన్ ను ముట్టడించి విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.